హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ షణ్ముఖ్. న్యూ ఇయర్ రిజల్యూషన్ కింద అందరూ ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటారు కదా, కానీ ఏం పుడుతాం ఏం పీగుతాం మనం ఏం చేయలేం కదా అనుకుంటారు చాలామంది. సో నేను ఇప్పుడు దాకా ఏమైనా న్యూ ఇయర్ రిజల్యూషన్ కింద ఏం తీసుకోవాలా. సో ఫస్ట్ టైం తీసుకుందాం అనుకుంటున్నా. అదేంటంటే యూట్యూబ్ ఛానల్ పాపులర్ చేసుకుందామని చెప్పని. తప్పులేదు, చేసుకోవచ్చు, అట్లా ఏం కాదని. కానీ ఎప్పుడు నాకు 2020లోనో 2017లో అనుకుంటా యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేసి ఏదేదో ఒక పిచ్చి పిచ్చి కంటెంట్ ఎవరిదో ఒకరిదని పెట్టేసేవాడిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్స్టాలో యూట్యూబ్లో ఏదైనా రీల్ దొరికింది అనుకోండి, థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేసేది, డౌన్లోడ్ చేసేది, నేను అది అప్లోడ్ చేసుకునేది. అట్లా వద్దు ఇంకా అని చెప్పని ఇంకా నా ఓన్ క్రియేషన్స్ చేసుకోవాలి, షణ్ముఖ్ కొండవేటి అనేది కూడా ఒక బ్రాండ్ అవ్వాలని కోరిక. ఇప్పుడు నా నేమ్ నేను చెప్పుకుంటున్నా కదా, నా ఫోటో చూడంగానే అందరు చెప్పాలన్నమాట, అరే షణ్ముఖ్ కొండవేటి అంటే ఇతనే అది ఇది అని చెప్పని. తెద్దాం, ఏది కూడా ముందు ఎమ్మటే రాదు, టైం పడుతుంది, వస్తుందని చాలా ఆశిస్తున్నాను నేను కూడా. సో దానికోసమని నా ఫస్ట్ స్టెప్ అరుణాచలంకి వేద్దాం అనుకుంటున్నా. ఏదైనా మా బాస్ దగ్గర నుండే స్టార్ట్ చేస్తా. నాకు ఇష్టమైన దేవుడు శివుడు, అందుకని అక్కడ నుండే స్టార్ట్ చేద్దాం యూట్యూబ్ ట్రిప్పు. యూట్యూబ్ ఛానల్ని నా అంతూ నేను ఓన్ క్రియేషన్గా చేద్దామని చెప్పి నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నా. సో ఇవాళ డేట్ వచ్చేసరికి December 18th అనుకుంటా. December 18th ఇవాళ డేటు, అంతే, December 18. సో December 23rd అంటే సాటర్డే నైటు అరుణాచలం ట్రిప్ వేద్దామని అనుకుంటున్నాము. నేను, నా ఫ్రెండ్స్ ఇద్దరు, సాయి కృష్ణ, ప్రవీణ్, మేము ముగ్గురం కలిసి ఇట్లా ట్రిప్స్ వేద్దామని అనుకున్నాం. సో అది ట్రై చేస్తున్నాము. సెట్ అయితే అరుణాచలంతో పాటు కాంచీపురం కూడా వెళ్తాం అన్నమాట. ఫస్ట్ ఇక్కడ నుండి కాచిగూడ రైల్వే స్టేషన్ వెళ్తాను నేను. కాచిగూడ రైల్వే స్టేషన్ టు ధర్మవరంకి యలహంక ఎక్స్ప్రెస్ ఉంది. ఇప్పుడు సాటర్డే నైట్ 23rd. అక్కడికి వెళ్ళిన తర్వాత ధర్మవరంలో సాయికృష్ణ ఉంటాడు. సాయికృష్ణని తీసుకొని ధర్మవరం నుంచి కాట్పాడి జంక్షన్కి వెళ్తాం. కాట్పాడికి వెళ్ళేలోపు ప్రవీణ్ అనే అతను బెంగళూరులో ఉంటాడు. సో అతను అక్కడ స్టార్ట్ అవుతాడు కాట్పాడి జంక్షన్. ఓకే, మేము మధ్యాహ్నం ధర్మవరంలో స్టార్ట్ అయినప్పుడే ప్రవీణ్ అక్కడ బెంగళూరులో స్టార్ట్ అవుతాడు. సో ఇద్దరు వచ్చేసరికి ప్యారలల్గా ఇద్దరికి ఒకే టైం అవుతుంది అనమాట. ఈవినింగ్ 7:30, 6:30 ఆ టైంకి అవుతుంది. ఇద్దరు వచ్చేస్తారు, నేను కూడా అక్కడ ఉంటాను. కరెక్ట్గా టైం ఈక్వలైజ్ అయిపోద్ది ఇంకా మా ఇద్దరికి. సో ముగ్గురం అక్కడ డిస్కస్ చేసుకుని అక్కడ సెట్ అవుతుంది అనమాట. ఓకే, తిరుమలలోనే అంటే అరుణాచలంలోనే 3 days స్పెండ్ చేద్దామా, లేకపోతే కాంచీపురానికి గోల్డెన్ టెంపుల్కి వీటికి ఇంకా ప్లాన్ వేద్దామని ఆలోచిస్తున్నాము. నేనైతే అన్నీ తిరగడానికి నేను ఓకే అన్నా, నాకేం లేదు, వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా ప్రతి వీడియోకి ఏదో ఒక మెయిన్ కంటెంట్ ఉంటుంది కదా. నా వీడియోకి మెయిన్ కంటెంట్ ఏంటో తెలుసా? ఈ ట్రిప్ మొత్తం కూడా 4 tours కంప్లీట్ అవ్వాలి. 2222 రూపీస్. ట్రై చేద్దాం మనం కూడా, కంప్లీట్ అవుతుందో లేదో చూద్దాం. ఎక్కడ నుండి హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ టు ధర్మవరం వెళ్తే, ధర్మవరంలో సాయికృష్ణ అని మా ఫ్రెండ్ ఉంటాడు. సో నేను ఇద్దరం కలిసి కాట్పాడి జంక్షన్కి వెళ్ళి కాట్పాడి దగ్గర నుండి కాంచీపురంకి వెళ్తాం. కాంచీపురం నుంచి గోల్డెన్ టెంపుల్ నుంచి మళ్ళీ తిరుమలకి వెళ్తాం. చూద్దాం. మొత్తం మేము అనుకుంది అయితే, మేము కాదు, నేను ఇప్పటికీ సాయికృష్ణకి ప్రవీణ్కి కూడా అనలేదు, 4 tours కంప్లీట్ అవ్వాలనేది నా కోరిక. అవుతుందో లేదో చూద్దాం. ప్రతి వీడియోకి ఏదో ఒక ఛాలెంజింగ్ ఫేసెస్ ఉంటాయి కదా, నా వీడియోకి ఛాలెంజింగ్ ఫేసెస్ ఇదే అనమాట. టోటల్ ట్రిప్ కిలోమీటర్స్ వచ్చేసరికి 1840 kilometers, అంటే 1840 kilometers, 3 days ఆఫ్ ట్రావెలింగ్ అనమాట. చూద్దాం. అంటే నేను ఇంక్లూడింగ్ రూమ్స్, ఫుడ్, అకామిడేషన్స్ మొత్తం అన్నీ కలిపి చెప్తున్నా. చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని బట్టి ప్రతిదీ కూడా ప్రీపెయిడే అనమాట. ఏది మేము అనుకుని వెళ్ళట్లా, ప్రతిదీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనిపిస్తే, ఎటు వెళ్ళాలనిపిస్తే అటు వెళ్ళిపోవడమే.
ఎవరి గురించి ఆలోచించక్కల్లా ఇదిగా ఉంది అదిగా ఉంది, జనాలు ఉంటారు, దర్శనం లేట్ అయింది, ఏం ఆలోచించేది లేదు. మనం కుర్రోళ్ళం, వెళ్ళాలి చేయాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, అంతే. అదొక్క డైలాగ్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మావా. చూద్దాం. నెక్స్ట్ 23rd స్టార్ట్ అవుతాం మేము. 23rd స్టార్ట్ అయ్యి మళ్ళీ 26th రిటర్న్ అవుతాము. 3 days ఆఫ్ ట్రిప్ అనమాట ఇది. ఎంత అవుతుందో ఎట్లా ఉంటుందో మొత్తం అంతా చూద్దాం. ఏమవుతుంది ఏమీ అవ్వదు, అంతా సక్సెస్ఫుల్గా రన్ అయ్యి హ్యాపీగా జర్నీ ఎంజాయ్ చేసి వస్తాము. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పిన రోజు రానే వచ్చేసింది. సో ఇవాళ December 23rd, 2023. సో ఇవాళే అనమాట మా అరుణాచలం ట్రిప్ అనుకుంది మేము వెళ్ళాలనుకుని కూడా. సో ఇప్పుడు టైం చూస్తే 5:40, ఈవినింగ్ 5:40 అయింది. నాకు నైట్ ట్రైన్ 9కి అనమాట, యలహంక ఎక్స్ప్రెస్. చూద్దాం ఇవాళ ట్రిప్ ఎంత బాగా సాగుతుందో ఏంటో. చెప్పానుగా 222 ఖర్చు మొత్తం కూడా 2222 రూపీస్లో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. ఏమైందో చూసి దాన్ని బట్టి మాట్లాడదాం. నేను కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక బ్యాచిలర్ తలుచుకుంటే ఎంతలో అన్నా కానీ వెళ్ళి రావచ్చు. మనం ఏమి పెళ్ళిళ్ళు చేసేసుకుని వైఫ్స్తో ఉండిపోయి లేదా లవర్స్తో వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి మనం అంత సుఖపడాల్సింది ఏం కాదు కదా. ఒక బ్యాచిలర్గా తలుచుకుంటే ఎంతైనా చేసి చూపిస్తాడు అని తెలుసుకోవడం కోసం అని చెప్పి నేను ఇది చేద్దాం అనుకుంటున్నా. నేనైతే ఎప్పుడు ట్రై చేయాల, నా ఫస్ట్ లైఫ్ మొత్తంలో నా ఫస్ట్ ట్రిప్ ఇదే అనమాట. చూద్దాం ఏమైంది అనేది. మొత్తం అంతా కూడా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అన్నట్టుగా, మొత్తం ఏ స్క్రిప్టు లేదు, ఏ ప్లానింగు లేదు. కాస్త వీడియోలో నన్ను ఏమన్నా మామూలుగా కాకుండా ఓవర్గా రియాక్ట్ అయినా, ఓవర్గా మాట్లాడినా కాస్త క్షమించండి. అట్లా నెగిటివ్ థింకింగ్ సైడ్ ఏం తీసుకోమాకండి. ఓకే. రెడీ అవుదాం. రెడీ అయిన తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్తాను. వెళ్ళి అక్కడ చూద్దాం. ఇంకా అక్కడతో స్టార్ట్ అవుతుంది మన జర్నీ అనేది. కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చాం ఇప్పుడు. ఏడేమో టికెట్లకి చిల్లర కావాలి కంపల్సరీ. చేంజ్ 125 అంటే 125 చేంజ్ కావాల్సింది కంపల్సరీ. సో ఇక్కడ నుండి ధర్మవరంకి తీసుకున్న టికెట్ 125 రూపీస్ అనమాట. ఇక్కడ నుండి ఫస్ట్ ధర్మవరం వెళ్తాను. చెప్పానుగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ని తీసుకుని అట్టే వెళ్దాం అనమాట. సో అందుకని 125 రూపీస్ అయింది ఇప్పుడు దాకా అయితే. ఇప్పుడు నాతో వచ్చేది మా ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట, ప్రవీణ్, సాయికృష్ణ అని. సాయికృష్ణ అని ఒకడు ఉంటాడనమాట. బాగా ఫ్యూచర్ ఆలోచించేస్తాడు వాడు. ఎలా ఆలోచిస్తాడంటే, నువ్వేదైనా ఒకటి చెప్పావనుకో దాన్ని ఇంకో 10 ways కాను కదా 15 waysలో ఆలోచిస్తాడు వాడు. అలా వేసి ఆలోచించి అసలు కాచిగూడ రైల్వే స్టేషన్కి వస్తే ఎటు వెళ్ళాలి, నువ్వు లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా, ఏ గేట్లో ఎంట్రన్స్ అవ్వాలి, ఏ బోగి ఎక్కాలి, ఫ్రంట్ ఉన్న బోగిలో జనాలు ఎక్కువ ఉంటున్నారా, లాస్ట్ ఉన్న బోగిలో జనాలు ఎక్కువ ఉంటున్నారా ఏంటని మొత్తం చెప్తున్నాడు వాడు. ఓ పేపర్లో మొత్తం రైలు పట్టాలు వేసి ఇంజన్ వేసి ఇది ఇంజను, ఇది నువ్వు ఎక్కాలి, ఇది ఎక్కాలి అని చెప్పి మొత్తం రాస్తున్నాడు వాడు. A to Z రాసి పెడుతున్నాడు వాడు పేపర్లో. ఎవరైనా ధర్మవరం వెళ్ళాలనుకుంటే మా సాయి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, ఓకేనా. ఇది కొంచెం చూసారుగా వాడు ఎలా పెట్టాడు చూడండి. ఏ ప్లాట్ఫామ్ ఎటు వెళ్తుంది, ఎక్కడ ఏది ఎక్కాలి, ఏ ప్లాట్ఫామ్ దగ్గర ఎంత రాస్తుంది, ఇంజిన్ ఎటు వెళ్తుంది, ముందు వెళ్తుందా వెనక వెళ్తుందా, ఎన్నింటికి ట్రైన్ వస్తుంది అని మొత్తం రాసి పెట్టాడు. అదనమాట మా సాయి గడిపి మధ్యన. చూసారుగా ఇంజన్ ఎటువైపు వెళ్తుంది, రివర్స్ వెళ్తుందా, ముందుకు వస్తుందా, లేకపోతే ఇంజన్కి బ్యాక్ సైడ్ ఒక జనరల్ బోగి ఉంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ ఇంజన్ తర్వాత బోగి తర్వాత SLR ఉంటుంది కదా, SLR తర్వాత ఇంకో బోగి అనమాట ఇంజను. సో దానికి చేస్తున్నాడు. ఈ బోగి ఎక్కువ, ఈ రౌండ్ చేసి ఈ బోగి ఎక్కువ, ఈ బోగిలో జనాలు తక్కువ ఉంటారు, ఈ బోగిలో జనాలు ఎక్కువ ఉంటారు మొత్తం చెప్తున్నాడు వాడు. ఎవరైనా యలహంక ఎక్స్ప్రెస్ ఎక్కాలనుకుంటే మా సాయి గారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, ఓకేనా. సాయి చెప్పాను సాయి, అందరు నీ ఇన్స్ట్రక్షన్సే ఫాలో అవుతారు, ఓకేనా. ఎవ్వరు కూడా నీ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకుండా వెళ్ళరు యలహంక ఎక్స్ప్రెస్కి. చెప్పానుగా అందరు యలహంకకి సాయిగఢ్ ఎక్స్ప్రెషన్స్ ఫాలో అవుతారు. సో ఇప్పుడు పెద్ద టాస్కే మనకి. ఎందుకంటే జనరల్కి ఎంతమంది ఉన్నారు, ఓయమ్మ ఏమన్నా ఎక్కుతారా నాకు అర్థం కావాలి. సీట్లు దొరికినప్పుడు చూసుకుందాం.
ధర్మవరం స్టేషన్కి ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి అసలు. ఇదొకటి గోల్ తీరిపోద్ది ఇవాళ. ఈ చలికి తోడు మళ్ళీ ఈ వీడియో ఒకటి, ఆ జనాలు ఒకటి. 9ంటికి రావాల్సిన ట్రైన్ ఇంకా రాలా. జనాలు మాత్రం కుప్పలు అయిపోయారు. రే రాలా, ఇంకా 9 అయింది, 10 అయింది. ప్రస్తుతానికి నేనైతే సెట్ అయిపోయా అట్లాగా కూర్చుని వెళ్తున్నాం. అట్లా బాగానే ఉంది జర్నీ. ఇప్పుడైతే ప్రజెంట్ డోన్ జంక్షన్ వచ్చింది. నెక్స్ట్ గుంతకల్ అనమాట. ఒక్కసారి వెదర్ చూసుకుంటే 14 సెంటీగ్రేడ్స్. నేనేదో ఎక్కిరిస్తున్నా కానీ సాయిగండి ఒకటికి 10 సార్లు చెప్తాడని. వాడు ఆ 10 సార్లు చెప్పినప్పుడు నేను వెళ్ళా. వాడు చెప్పని కూడా చెప్పాడు, అరేటప్పుడు తెచ్చుకో, చలిగా ఉంటుంది, నేను ఎన్నిసార్లు వెళ్తున్నా కదా, అనుభవిస్తున్నాను బాగా అని. ఏంది నీ మాటినేదేందిలే అనుకున్నా. సిల్క్ చొక్కా, నేనేమో నైట్ ప్యాంట్ వేసుకుని ఉన్నాను అనమాట. ఇప్పుడైతే ట్రైన్ జర్నీ కదా, కాస్త మంచిగా ఉంటుందిలే అని చెప్పని. దోలు దిగిపోతుంది. 14 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మామూలుగా లేదు, మాటలు రావట్లేదు, నోట్లో ఉంది. అందుకని వాడు అనుభవంతో చెప్పాడు మనకి. మనం వింటామా? మన బాడీ ఏమో గెట్టం అది ఇది అని చెప్పి మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. మార్నింగ్ 3 అయింది. అందరు నిద్రపోతున్నారు, నేను ఒక్కడిని తప్ప ఖాళీ కూర్చున్నా. ప్రశాంతంగా ఉంది. గలగడ్డ అయిపోతున్నా నేను. క్లైమేట్ చూస్తే 11 degrees మామూలుగా నొక్కదు. కానీ తప్పదు మిత్రమా, తప్పదు. మామూలుగా లేదు 11 degrees అంటే. అరకు ఫ్యూచర్ బాగానే కనబడుతుంది నాకు వీడియోలో, ఇలా కనబడుతుంది కానీ ఇప్పుడైతే అంత మంచి అయిపోయింది అంతా కూడా. ధర్మవరం వస్తుంటేనే ఇట్లా ఉండింది, అరుణాచలం వెళ్తే ఎలా ఉంటుందో. నాకు దొరికిన నా ఫ్రెండ్స్ కూడా అనంతపురం, కడప అనమాట, మై గోల్డెన్ ఫ్రెండ్స్కి. అందుకని కాస్త అనంతపురం వచ్చినా, కడప వచ్చినా మనకి ఉత్సాహం పెరుగుతుంది. దొరికిన ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు అనమాట, ఏం చేయలేము. చెప్పిన మొహం దాసుకోవద్దురా అని చెప్పిన, మళ్ళీ మొహం దాసుకుంటున్నాడు వీడు. ఈడే ఫ్రెండ్స్ సాయి అంటే. సాయి నేను చెప్తాను చూడు, సాయిబాబా నీడే. ఈ నాతో ముచ్చట్లు ఆడుతున్నాడు వీడు. కెమెరా పెడితే సిగ్గుపడుతున్నాడు వీడు. సాయి కెమెరాకి సిగ్గుపడతావేంట్రా, రారా. ఇప్పుడే సాయిగాడు వచ్చాడు, బండి మీద తీసుకెళ్తున్నాడు అనమాట. కాదురా, నీకెవరో పెళ్లి చూపులు చూస్తున్నానే, సిగ్గుపడతావేంట్రా. సాయిగాడు వాళ్ళు ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం ట్రైన్ అనమాట. ఓకే సాయిగాడు వాళ్ళ ఇంట్లో ఎలా ఉండాలి చెప్తున్నాడు నాకు. వాళ్ళ ఇంట్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనమాట నాకు. ఇప్పుడు దాంట్లో పెడతారు ఇన్స్టాగ్రామ్లో. రాత్రి మీకు అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా, సాయి కృష్ణ అని. సాయి కృష్ణ సాయిగాడు నా కోసం వేడి నీళ్ళు పెడుతున్నాడు. సాయి కాస్త గోరువెచ్చగా పెట్టి చాలు. అయి దేనికి సాయి? ఇప్పుడు నా కోసం వేడి నీళ్ళు పెడుతున్నాడు సాయిగాడు. సాయిగాడు నా కోసం వేడి నీళ్ళు పెట్టాడు.
బ్రష్ యూజ్ చేసుకోమని పేస్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. కష్టపడుతున్నాడు నా కోసం ఇవాళ. డాబర్ రెడ్ పేస్ట్. సై అంత వేడిగా పోసుకుంటే ఏమవుతారా? అంత నిండా అవసరమారా? దాన్ని నిండా పెట్టావు. ఇక్కడ వాళ్ళతో ప్లస్ పాయింట్ ఇదే. ఇప్పుడు మనం అనుకో ఏం చేస్తాం, ఏదైనా అయితే పడేస్తాం కదా చెక్క ముక్కలు, అవన్నీ దీనికి కాస్తారు. మళ్ళీ రీఫర్నిషింగ్ లాగా జరుగుతూనే ఉంటుంది. ఇంక మొత్తం అంతా కూడా బొగ్గు వస్తుందా, ఆ బొగ్గు నుంచి మళ్ళీ వీళ్ళు సాంబ్రాణి పెట్టుకుంటారు. ఏదో ఒకటి రీసైకిల్ ఉంటుంది కదా సాయి మీకు. ఎరా సాయిగా అన్నీ రీసైకిల్ ఉంటాయి కదా మీకు. ప్రజెంట్ ఇప్పుడైతే బ్రెయిన్లో 2 ప్లాన్స్ ఉన్నాయన్నమాట. కాంచీపురం వెళ్ళి కాంచీపురం నుంచి తిరుమల వెళ్దామా, లేకపోతే డైరెక్ట్గా 3 days తిరుమలలోనే టైం స్పెండ్ చేద్దామా అని ఆలోచిస్తున్నాము. అదేం అర్థం కావట్లా. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం కాంచీపురం దాకా వెళ్దామని అది ఉంది ఒక పక్క, మళ్ళీ అట్లా కూడా ఉండింది. 2 విధాలుగా ఉంది నాకు. తిరుమలలోనే ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని ఉంటుంది, కానీ కాంచీపురం ఇది కూడా ట్రిప్లు ప్లాన్ చేసి వెళ్తే అంతా బాగుంటుంది కదా, మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు కదా అని ఆలోచిస్తున్నాము. సరే ఇంకా మొదలు పెడదాం. ఇంకా కాంచీపురానికి వెళ్దామని అనుకుంటున్నాం. ఇంకా సెట్ అవుతుంది, కాంచీపురానికే వెళ్తామని అనుకుంటున్నాం. అందరం ఫిక్స్ అయ్యాం. ఇంకా నేను, సాయిగాడు, వాడు అందరం ఫిక్స్ అయిపోయాం. వెళ్ళడమే ఇంకా. నాకు తెలిసి ఇంకా కాంచీపురంకి నేను రెడీ అయిపోయాను. సాయిగాడు రెడీ అవుతున్నాడు. అటు నుంచి ప్రవీణ్ గాడు కూడా స్టార్ట్ అవుతున్నాడు. 1:30కి వాడికి ట్రైన్ అనమాట. ప్రవీణ్ గాడికి కూడా వాడు స్టార్ట్ అవుతాడు. ఇంకా మొత్తం అందరం స్టార్ట్ అయినట్టే. ఇంకా ఇప్పుడు మేమైతే ధర్మవరం స్టేషన్కి వెళ్ళి అక్కడ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేయాలి. సాయిగాడు ధర్మవరం వచ్చిన సందర్భంగా నాకు చెప్పులు కొని పెడతాడు, తీసుకెళ్తాడు. ఇప్పుడు ధర్మవరం వచ్చిన సందర్భంగా నాకు చెప్పులు వస్తున్నాయి. రాత్రి ఏమైందంటే ఖాళీగా ఉంది కదా అని చెప్పి జనరల్ నుంచి ట్రైన్ ఎక్కేసా. ఇది స్లీపర్ క్లాసెస్ ఎక్కేసి అక్కడ పడుకున్నాను. కకృతి చూపించకూడదు, అందుకనే కకృతి చూపించాను కాబట్టి వచ్చాయన్నమాట. బూట్లు పోయింది. సాయిగడ కొని పెడతా పారా అని చెప్పి తీసుకెళ్తున్నాడు. ఏదైనా కొంటే స్పెషల్ ఉండాలి కదా, అందుకని సాయిగడ స్పెషల్ అనమాట ఇది. సాయిగడ ధర్మవరంలో బూట్లు తెప్పించాడు. సాయిగడు బండికి పెట్రోల్ కొట్టిద్దామని వెళ్తున్నాం. వెళ్తుంటే వాడు 30 రూపాయలు అని చెప్పాడు. సాయిగడు 30 రూపాయలు పెట్రోల్ కొట్టమంటే వాడు 130 పెట్రోల్ కొట్టాడు. వాడు పాపం బాగా ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు సాయిగడు. వీడి ఏదనుకున్నా కానీ పాపం ఇలా అయిపోద్ది. రాత్రి చెప్పాను చూడు, ఏం చేసినా కానీ ఓవర్ థింకింగ్ గా చేస్తాడు మావాడు అని చెప్పి. అదే ఇది మావాడు నిజంగానే. నువ్వు చెప్తా ఇప్పుడు ఏమేమి చూపిస్తున్నా, ముళ్ళ నుంచి బయటికి రాదు. 100 రూపాయలకి 130 రూపాయలు కొట్టాడు, 30 రూపాయలకి 130 రూపాయలు కొట్టాడు అని పెట్రోల్ దాని ఫీలింగ్ లోనే ఉన్నాడు. ధర్మవరంలో స్పెషల్ ఏంట్రా చూపిట్రా అంటే విఆర్ఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీసు, చెరువులు అవి చూపిస్తున్నాడు వీడు. పొలాలు తీసుకెళ్ళరా, పొలాలు తీసుకెళ్ళి అరటి తోట, చెప్పాను కదా సాయిగాడు ఏదైనా ముందు ఆలోచించే చేస్తాడని చెప్పి. అందుకే ఇప్పుడు ఫోన్ చూడు ఏమంటున్నాడు. ఫోన్ జాగ్రత్త, టూర్ అంతా క్యాన్సిల్ అవుతాను. 100 రూపాయలు పెట్రోల్ కొట్టించాడు కదా, పెట్రోల్ మొత్తం అవపడదాం అనుకుంటే ఊరంతా తిప్పుతున్నాడు కానీ ఏం కనపడట్లాడా. ఆ 100 రూపాయలు పెట్రోల్ అవపడదామని ఇప్పుడు ధర్మవరం దగ్గర నుండి కాట్పాడికి వెళ్తున్నాం అనమాట. కాట్పాడికి వెళ్ళి కాట్పాడి నుంచి కాంచీపురంకి వెళ్తాం. శక్తిపేట ఉంది కదా అమ్మవారిది, దానికి. ఇప్పుడు నువ్వు చెప్పు ఎక్కడికి? ఇక్కడ నుండి కాట్పాడికి ఏమో 100 రూపీస్ అనమాట పర్ హెడ్. అక్కడ నుండి కాశీకి ఎంత? కంచికి ఎంత? 60 అంతే. బ్యాచిలర్ లైఫ్ బాగుంటుంది, పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది. సాయికి త్వరలో పెళ్లి చేయబోతున్నా నేను.
చెప్పు. మనం ఇప్పుడు ఛత్రపతి మహారాజ్ టెర్మినస్ ముంబై ట్రైన్కి ఎక్కబోతున్నాం. ఇడు సాయిగాడు సిగ్గుపడుతున్నాడు, ట్రైన్ పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాడు వీడు. చెప్పు, మళ్ళీ చెప్పు. సైమల్టేనియస్గా నువ్వు వచ్చి చెప్తున్నా. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ ముంబై. దానికి అంత పెద్ద పేరు ఎందుకు వచ్చింది? స్టైల్ బోల్ది. సాయిగాడు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టబోతున్నాడు అనమాట, అందుకని ఇలా చేస్తున్నాడు. పెట్టేసా కూడా నీకు తెలియదు అంతే. ఏ ఛానల్? ఛానల్ నేమ్ చెప్పు పాపం. సరీల్స్ 33. సరీల్స్ 33 ట్యాగ్ చేస్తలే. ట్యాగ్ చేయి, దీనికి ట్యాగ్ చేయి, అయితే ఈ వీడియోకి ట్యాగ్ చేద్దాం. వీడియో లింక్ పెడతాం. మనం ఎక్కే ట్రైన్ ఇదే అనమాట, కాట్పాడికి వెళ్ళే ట్రైన్ ఇది. పర్లా, దేవుడి దయ వల్ల శుభ్రంగా సీట్లు దొరికినాయి, జనరల్ అంతా ఖాళీగానే ఉంది, హ్యాపీగా కూర్చుని వెళ్ళొచ్చు. ఇంకా ఇప్పుడు చెప్పాను కదా సాయిగాడు ఏం చేసినా కానీ చిత్రాలుగా చేస్తాడని. వాళ్ళ అమ్మని అడిగిచ్చి ఆంటీ గారి చేత పులిహార అవన్నీ పట్టించుకొచ్చాడు అనమాట. రాత్రికి ఫుడ్ కూడా రెడీ చేసాడు అక్కడి నుంచే. ఇంకో 40 మినిట్స్ అయితే కాట్పాడి జంక్షన్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇదేంటంటే ట్రైను ఫ్రంట్ ఉన్న ఇంజన్ తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ పెట్టి అటు నుంచి రివర్స్ అవుతుంది అనమాట. సో ఇటువైపు వెళ్తే మనకి తిరుపతి అది వస్తుంది. ఇక్కడ ఏ జంక్షన్ ఇది? పాకల జంక్షన్ అంట. ఆ జంక్షన్ దగ్గర రివర్స్ అవుతుంది ట్రైను. ప్రవీణ్ గడు ఆల్రెడీ అటు నుంచి అటు బయలుదేరాడు. ఇంకో ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆ ఫ్రెండ్ అటు నుంచి అటు బయలుదేరాడు బెంగళూరు నుంచి. తను అటు నుంచి వస్తాడు, నేను సాయి ఇటు నుంచి వెళ్తున్నాం అనమాట. ఇంకా చూసుకుంటే ఖర్చు అంటే ఈరోజు మొత్తం మీదుగా హైదరాబాద్ నుంచి ధర్మవరానికి 125. ఇక్కడ స్టేయింగ్ వచ్చిన తర్వాత సాయి వాళ్ళ ఇంట్లోనే టిఫిన్ చేసాను, సాయి వాళ్ళ ఇంట్లోనే లంచ్ కూడా. సో ఇంకా అమౌంట్ ఏం అవ్వలేదు వాటికి. ఇంకా వచ్చేస్తే వీడికి ఇంకా సమోసాలు తిన్నాయి, నేను వాటర్ బాటిల్ తీసుకుంది, అదొక 100 అయినాయి అంతే. టోటల్ మీదుగా కాట్పాడి జంక్షన్ దాకా వచ్చేదాకా ఒక 300 అవుతున్నాయి అంతే. హైదరాబాద్ టు కాట్పాడి జంక్షన్ 300. ఏది మనమేం ఇరుక్కుని వెళ్ళట్లా, జనరల్లోనే వెళ్తున్నాం, కరెక్ట్గా సెట్ అయ్యే ట్రైన్లోనే వెళ్తున్నాం. బాగానే ఉంది, కానీ ప్లాన్ చేసుకుని మాత్రం వెళ్ళారంటే ఎక్కువ అవుతాయి. ప్లానింగ్ లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళండి. ఎప్పుడైనా ఎవరైనా కానీ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి ధర్మవరం వస్తే ధర్మవరం దగ్గర నుండి ఖాళీగా ఉండే ట్రైన్స్ చాలా ఉంటాయి. కాట్పాడికి చాలా ట్రైన్స్ ఉంటాయి. ఆ కాట్పాడికి వెళ్తే కాట్పాడి దగ్గర నుండి ఇప్పుడు ఒక 70 రూపీస్ 80 రూపీస్ మళ్ళీ బస్ ఛార్జ్ ఉంటుంది. కాట్పాడి టు తిరువణమలైకి దాంట్లో వెళ్ళిపోవచ్చు మళ్ళీ. ఇప్పుడు ప్రవీణ్ అనే అతను బెంగళూరు అనమాట. బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాడు వాడు వచ్చేసరికి 6:30, మేము వెళ్ళేసరికి 6:30, కరెక్ట్గా ఈక్వల్ అయిపోయింది. అక్కడి నుంచి ట్రై చేయాలి. అసలు ముందు కాంచీపురం వెళ్తామా లేకపోతే ఏంటి తిరువణమలైకే వెళ్తామా అనేది తెలియాలి, డిసైడ్ అవ్వలే ఇంకా. చెప్పానుగా ఏమి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి అన్నీ కూడా, ఎక్స్పెక్టెడ్ ఏమీ చేయట్లేదు. అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే ఏం చేయాలనిపిస్తే అది చేసేయడమే అంతే. ఇలానే ఉండాలి, ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు మనసులో ఏమనిపిస్తే అక్కడికి వెళ్ళిపోవాలి అంతే. 300 ఖర్చు అయింది అంతే, ఇంకా రిమైనింగ్ 1500 ఉంది. చూద్దాం ఏమైతే, నాకు అర్థం కాల, ఏమైతే అదైద్ది. వెల్కమ్ టు కాట్పాడి. నిన్న రాత్రి హైదరాబాద్లో ట్రైన్ ఎక్కితే ఇప్పుడు కాట్పాడి జంక్షన్కి. అంటే సాయి వాళ్ళ ఇంట్లో కూడా ఒక పూట అంతా మెయింటైన్ చేసాంలే, అది చెప్పాలా. వెయిటింగ్ ఫర్ ప్రవీణ్ మామ. వాడు కూడా వచ్చాడనమాట. వాడిది 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది ట్రైన్, వస్తున్నాడు. వచ్చాక వాడిని ఇంట్రడ్యూస్ చేస్తాం, ఓకేనా. వీడు సాయి, నిన్న రాత్రి చెప్పిన మహానుభావుడు ఈడే అనమాట. మొత్తం స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా ఈడే చూసుకున్నాడు. కాస్త జూమ్ చేసుకున్నాడు. వాడిని తీరా నన్ను ఎందుకు తీస్తావు? వీడు కావాలని నేను వీడియో తీస్తున్నానని స్టైలు పెడుతున్నాడు, దొంగనా కొడుకు. అంతేగాని అసలు ఇట్లా కూర్చోడి ఇలా స్టైల్ పెట్టాడు. నేను వీడియో తీస్తున్నాను ఇలా పెడుతున్నాడు. ఎరా సాయి అంతేనా?
వస్తున్నాడు ఈడే ప్రవీణ్, మిస్టర్ ప్రవీణ్ మామ. బాగున్నారా? వీడు టూరిజంకి డైరెక్షన్ అయితే వాడు ప్రొడ్యూసర్ అనమాట. చూపి ఎక్కడికి? ఓల్డ్ వర్షన్ ఆఫ్ టికెట్స్. వీడు ప్రవీణ్ గారు నాకన్నా సాయిగడి కన్నా లావు ఉండేవాడు. ఈ మధ్య కొన్ని ప్రయత్నాలు చేసి సన్నగా అయిపోయాడు అనమాట. బ్రెయిన్ ఒకసారి చెయ్యి చూపి. అదే చెయ్యి చూపిరా అంటే నేను ఏం చూపిస్తున్నావురా? ప్రవీణ్ ఎన్ని కేజీస్ తగ్గావు? 7 కేజీసా? 1 మంత్కి 7 కేజీస్ తగ్గుతున్నావురా? రీట్ చెప్పు, ఆన్సర్ చెప్పు. ఎన్ని కేజీస్ తగ్గుతున్నావు? నువ్వు కేజీస్ చెప్పేదాకా వీడియో రన్ అవుతూనే ఉంటుంది. చెప్పు. ఎన్ని కేజీస్ తగ్గావు చెప్పు. పోనీ 5 కేజీస్ తగ్గావు. పర్ మంత్ 5 కేజీస్ తగ్గుతున్నావా? వేలూరు బస్ స్టాండ్. సాయి ఆడికి వెళ్తున్నాం. సాయి కాంచీపురమా? కాంచీపురం, కామాక్షి. వేలూరు బస్ స్టాండ్లో అనమాట. కాట్పాడి రైల్వే స్టేషన్ దిగి వేలూరు బస్ స్టాండ్కి వచ్చాం. సాయిగడి దర్శకత్వంలో మనం ఏదో ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం, అందుకని వెళ్తున్నాం అనమాట. ద డైరెక్టర్ సాయి, ప్లీజ్ ఎడిట్ ద బ్యాక్. ది ప్రొడ్యూసర్ ప్రవీణ్ కుమార్, ది ఫోటోగ్రాఫర్ షణ్ముఖ్. వాళ్ళని ఎవరిని అవసరంలా, డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ గారిని ఎక్కువసేపు చూపించాలి. ఇప్పుడు సాయిగారి నాలెడ్జ్ యూజ్ చేసి వాడు తమిళ్లో మాట్లాడతాడు, చూద్దాం మనం కూడా. అది కూడా పెట్టాలా? సాయి ఇప్పుడు తమిళ్లో మాట్లాడి నువ్వు తమిళ్ చేస్తావు. తమిళ్ తెలియట మొత్తం అంతా వాడే చూసుకుంటాడు కదా, తమిళ్ది వాడే చూస్తాడు. సాయి ఎటే వెళ్ళేది? బయటికి పోవచ్చా? మరి దీర్ణంగా సెర్చ్ చేస్తాడు. సాయి ఎటెళ్దాం? తమిళనాడులో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు. చెప్పు సాయి, చెప్పురా. సాయిగాడు కంచి బస్సుల కోసం అని అడుగుతున్నాడు. తమిళ్ అనమాట. కాంచీ బస్ ఇదే. ఇప్పుడు ఎక్కుతున్నాం. టైం వచ్చేసరికి నైట్ 7:30. ఇక్కడ చిన్నపిల్లలు నాకు ఇద్దరు కూడా పొటాటో చిప్స్, వీడేమో బన్ను, ఫ్యాంటా బాటిల్ అన్నీ కొనుక్కున్నారు. చిన్నపిల్లలు ఇల్లు ఇప్పుడే పుట్టారు కదా, అందుకని ఇవన్నీ కొనుక్కుని తినడానికి. కాంచీపురంలో ఏదో అనుకున్నాం కానీ వెళ్ళంగానే అన్నీ సెట్ అవుతాయి, అన్నీ దొరుకుతాయని అంత సీన్ ఏం లేదు. దోలు తీరిపోతుంది. వాళ్ళు ప్రవీణ్ సాయికృష్ణ ఏమో రూమ్ కోసం వెతుకుతున్నారనమాట. సో మేము ఆర్యవైశ్యది సంబంధించిన భవన్స్ ఉంటాయి ఇక్కడ, అంటే లాకర్ రూమ్స్, రెస్ట్ రూమ్స్ అని ఇట్లా ఉంటాయి అన్నమాట. వాటి కోసం అని వాళ్ళు సెర్చ్ చేయడానికని వెళ్ళారు. నేను ఫుడ్ కోసం సెర్చ్ చేయడానికని ఇటు వచ్చా. ఆర్యవైశ్యకి సంబంధించినవి ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ. ఆ ప్లేసెస్ చూసుకుని జాయిన్ అయ్యి రాత్రికి రెస్ట్ తీసుకుని రేపు ఉదయం కాంచీపురం మహాలక్ష్మిది శక్తిపీఠం ఉంది కదా, అది చూసుకుని గోల్డెన్ టెంపుల్ వెళ్ళి గోల్డెన్ టెంపుల్ నుంచి మళ్ళీ అరుణాచలం ట్రిప్కి అట్లా. అదే ఇంకా ఎక్కడ దొరుకుతాయా అని చెప్పి రూమ్స్ కోసం వాళ్ళు చూస్తున్నారు, నేను ఫుడ్ కోసం చూస్తున్నాను అనమాట. చూద్దాం ఎక్కడ ఏ బాగుంటాయో. అసలు ఫుడ్ ఎక్కడ కూడా అస్సలు అంటే అస్సలు బాగాలేదు. అంటే ఇక్కడ స్టైల్ అలాగే ఉంటుంది, మనం బయట అక్కడ ఆ స్టైల్లో తిని మనకి అట్లా అలవాటైంది. ఇక్కడ కాంచీపురంలో సుమారు సందుకి 10 పైగా కొట్లు ఉంటాయన్నమాట.
టిఫిన్ షాప్స్, అదే ఈక్వల్గా గుళ్ళు కూడా అలానే ఉంటాయి. ఎన్ని టిఫిన్ కొట్లు ఉంటాయో ఇక్కడ అన్ని గుళ్ళు ఉంటాయి అన్నమాట. అలా ఇక్కడ ఉన్నాయి కానీ మొత్తం నాన్ వెజ్ వెజ్ అన్నీ కలిపి ఉన్నాయి. అయినా శక్తిపీఠం అంటారు, నాన్ వెజ్ ఏంటో నాకు అర్థం కాల. ఇక్కడ ఉండేవాళ్ళు అది చేసుకుంటారు, వాళ్ళ ఇష్టంలే. కానీ అది వెజ్ ఉండే చోట చూద్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నప్పుడు చూసుకొని తినేసి హ్యాపీగా ఆశ్రమం ఒకటి చూసుకుంటున్నాము. ఇక్కడ కొద్దిగా ముందుకెళ్ళంగానే ఆర్యవైశ్య ఆశ్రమం అంటూ ఒకటి ఉందంట. ఆర్యవైశ్య ఆశ్రమం కోసం అని చెప్పి ట్రై చేస్తున్నాము. అది దొరికితే అటు వెళ్ళిపోవడమే. ఇక్కడ కాంచీపురంలో ల్యాండ్ అయ్యాము. ల్యాండ్ అవ్వడం ఆలస్యం ఇద్దరుగా ఆకలి అన్నమాట. సరే కదా అని చెప్పి ఆకలి అవుతుందని ఇళ్ళ దగ్గర తీసుకొస్తే ఏడేమో అసలు ఎంతమంది జనాలు నాయన, అసలు లోపలంతా ఫుల్ అయిపోయారు జనాలు. బయట నుంచి తీసుకుని బయట తినేద్దాం అనుకుంటే వాళ్ళేమో లేదు, వేరే షాప్కి వెళ్ళండి. ఎన్ని షాపులు తిరిగామంటే అసలు అన్ని షాపులు తిరిగాం. అక్కడ కాంచీపురంలో ఏంటంటే అంతా కూడా హోటల్స్లో బయట తినే టూరిజం ప్లేసెసే కదా. సో జనాలు బాగా ఎక్కువైపోయారు అనమాట. జనాలు వచ్చి అసలు ఆ జనాలకి వాళ్ళకే సర్వ్ చేయడానికి ఇంకా లేదు. నేను ఎక్కడ వినలా, హోటల్కి వస్తుంటే పక్క హోటల్కి వెళ్ళండి అని వీళ్ళు చెప్పారు అట్లా ఆ మాట. పక్క హోటల్కి వెళ్ళండి, మా హోటల్లో ప్లేస్ అయిపోయింది, పక్క హోటల్కి వెళ్ళండి అని. వామ్మో ఏం జనాలు! రాత్రి 10:30 ఇది నేను తీసేది వీడియో. 10:30కే ఇంతమంది జనాలు ఉన్నారు. అసలు 11:30, 12:30, 1 గంట అయినా కానీ నీకు ఇంకా జనాలు ఉంటూనే ఉంటారు ఇక్కడ. మరి అంత హైప్ ఉన్నారా ఇల్లు అనిపించింది నాకైతే. ప్రైసెస్ మాత్రం రీజనబుల్లే. కాకపోతే ఫుడ్, తమిళనాడు ఫుడ్ టేస్ట్ తెలుస్తుంది నీకు. ఆ పొరోటాలు ఆయన చేతిలో నూనె అనుకుంటున్నాడో నెయ్యి అనుకుంటున్నాడో, తల మీద పెట్టుకునే నూనె అనుకున్నాడు. మరి టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. తమిళనాడు టేస్ట్ అనేది తెలుస్తుంది. ప్రతి దాంట్లో సాంబారే నీకు, దేంట్లో కావాలన్నా పొరోటాల సాంబారే, చట్నీ సాంబారే, మొత్తం అంతా ఫుడ్ ఒకటే ప్రాబ్లం. కాకపోతే మనం ఎప్పుడు ఇక్కడ తినేవాళ్ళం కాబట్టి, అంటే మనం ఎప్పుడు మన ఏపీ మన టీఎస్ఏ కదా, ఇక్కడ ఫుడ్లు మనకు అలవాట్లేవు కాబట్టి 1 రోజు 2 రోజులు తింటే మనకి అట్లానే అనిపిస్తుంది. వీళ్ళ ఫుడ్ వీళ్ళ సాంప్రదాయం మనం తప్పు పట్టలేము, తప్పు పట్టకూడదు కూడా. వాళ్ళు ఇలా చేసుకుంటున్నారు, ఇలా తింటున్నారు, చాలా బాగుంటుంది వాళ్ళకి. మనకి మన ఫుడ్ ఎట్లాగో వాళ్ళకి వాళ్ళ ఫుడ్ అంతే కదా. అలాగా ప్రస్తుతానికి అయితే ఈరోజుతో కంప్లీట్ అయింది. రేపు ఉదయం 6 కల్లా లేచి రూమ్ వెకేట్ చేసేయాలన్నారు. రూమ్ వెకేట్ చేసేస్తాము. రేపు మార్నింగ్ దర్శనం చేసుకుని అటు నుంచి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి, గోల్డెన్ టెంపుల్ నుంచి మళ్ళీ అరుణాచలం వెళ్తాం అన్నమాట. దొరికింది ఎంతసేపటికి ఇప్పుడు ఎత్తుక్కుంటే. కొల్లాహ చిత్రం అని చెప్పి ఇదొక ఆశ్రమం అనమాట, మన ఆర్యవైశ్యస్ది అనమాట ఇది. సరే అని చెప్పి ట్రై చేద్దామని వెళ్ళాను. మన గోత్రాలను, మన ఇంటి పేరు అవన్నీ సంథింగ్ అన్నీ అడిగి ఆధార్ కార్డు తీసుకున్నారు. రూమ్ అయితే దొరికిందనమాట, ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు. కానీ చీప్ అండ్ బెస్ట్లోనే దొరికింది, హ్యాపీ అనుకోవచ్చు. లోపలికి వెళ్దాం పదండి. ఆయన హెడ్ అనమాట. ఇది మా డే 1 యొక్క జర్నీ అనమాట. సక్సెస్ఫుల్గా బాగా కంప్లీట్ అయిందనమాట మా డే 1 జర్నీ. సో పర్లేదు. సో రేపు మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుతుందంట దర్శనం టైమింగ్స్ కూడా, కామాక్షి దేవి టెంపుల్కి వెళ్ళడానికి మేము. సో ఇప్పుడైతే పడుకొని రెస్ట్ తీసుకుంటున్నాము. రేపు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి 8:30 కల్లా లైన్లో ఉంటే, సో మాకు దర్శనం అయిన తర్వాత 8 వెళ్ళాలనుకున్నా కానీ మాకు ప్లేసెస్కి బాగా ఈక్వలైజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ తిరగాలే కానీ చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. నీకు ఎటువైపు కవర్ చేయాలనుకున్నా చాలా టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు నువ్వు. సో రేపు మార్నింగ్ ఉదయాన్నే లేచి దర్శనం టైమింగ్స్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది, మనం ఎటు తిరగాలి, ఏం చేయాలి, ఏంటి అనేది చూసుకుందాం.
సరే అయితే గుడ్ నైట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వారస్.